హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ టిప్స్ అండ్ ట్రిక్స్. ఇవాళ మీ అందరికీ జేఎన్టీయూ లేటెస్ట్ అప్డేట్స్లో ఇవాళ ముఖ్య విషయం ఏంటి అంటే ఆల్ ఎక్స్టర్నల్ థియరీ టైం టేబుల్స్ రిలీజ్ అయిపోయాయండి. బీటెక్ అండ్ బీ ఫార్మసీ మార్చ్లో జరగబోయే 2021 మార్చ్లో జరగబోయే ఆల్ ఎగ్జామ్స్కి ఆల్ సెమ్ ఆల్ రెగ్యులేషన్స్ టైం టేబుల్స్ వాజ్ రిలీజ్డ్. సో ఒక్కొక్కటిగా మీకు చెప్తాను చూడండి ఏ టైం టేబుల్ రిలీజ్ అయిందని. బీటెక్ 21 R113 టైం టేబుల్ కూడా రిలీజ్ అయింది. అండ్ నెక్స్ట్ బీటెక్ 21 R15 టైం టేబుల్, నెక్స్ట్ బీటెక్ 21 R16 టైం టేబుల్, బీటెక్ 21 R18, నెక్స్ట్ బీటెక్ 21 R09. అంటే R09 వీళ్ళు ఏంటి అంటే సప్లీ ఎగ్జామ్స్ గుర్తుపెట్టుకోండి. సో సప్లీ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టైం టేబుల్స్ కూడా రిలీజ్ అయిపోయాయి. బీటెక్ 21 సబ్స్టిట్యూట్, సో సబ్స్టిట్యూట్ టైం టేబుల్స్ కూడా బీటెక్ ఎగ్జామ్ ఎవరైనా సబ్స్టిట్యూట్ రాసే వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ టైం టేబుల్ కూడా రిలీజ్ అయిపోయింది. అంటే ఓన్లీ సెకండ్ ఇయర్లో ఎవరైనా ఇంతకుముందు సప్లీస్ రెగ్యులేషన్స్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు సబ్స్టిట్యూట్ అంటే ఇది వచ్చేసి మనకి సెకండ్ ఇయర్ బీటెక్ ఫస్ట్ సెమిస్టర్ R18 అంటే R18 R09 రెగ్యులేషన్స్ రెగ్యులర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మార్చ్ 2021 అనమాట. టైం టేబుల్ సబ్స్టిట్యూట్ సబ్జెక్ట్స్ ఫర్ రీఅడ్మిటెడ్ స్టూడెంట్స్ అనమాట. ఎవరికైతే రీఅడ్మిటెడ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, సబ్స్టిట్యూటెడ్ అంటే రీఅడ్మిటెడ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్, మ్యాథమెటిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, నెక్స్ట్ డేటా స్ట్రక్చర్స్ త్రూ C++, మ్యాథమెటిక్స్, దీస్ ఆర్ ది సబ్స్టిట్యూటెడ్ సబ్జెక్ట్స్. సో ఇది కూడా ఎవరైనా సప్లీస్ ఉంటే వాళ్ళు కూడా రాసుకోవడానికి మనకైతే టైం టేబుల్ రిలీజ్ అయిపోయింది. సో మార్చ్లోనే అన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. 21 అంటే ఓన్లీ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో R18, R09, R13, R16, R15 సబ్స్టిట్యూట్. సో ఇన్ని రెగ్యులేషన్ ఎగ్జామ్స్కి టైం టేబుల్ రిలీజ్ అయిపోయింది. సో టైం టేబుల్ అయితే నేను డిస్ప్లేలో పోస్ట్ చేయట్లేదు, మీరు డైరెక్ట్గా గూగుల్లో JNTUH అప్డేట్స్ అని టైప్ చేస్తే మీకు ఇన్ డీటెయిల్గా క్లియర్గా అంటే మీరు ఏ ఇయరో ఇప్పుడు నా వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరు ఏ ఇయరో ఆ ఇయర్ టైం టేబుల్ క్లియర్గా చూసుకోవచ్చు. మళ్ళీ నేను వీడియోలో ఆల్ ఇయర్స్ పోస్ట్ చేయాలి అంటే లెందీగా అవుతుంది వీడియో, ఇప్పటికే చాలా లెందీ అవుతున్నట్టే ఉంది, బట్ తప్పదు ఇంకా. నెక్స్ట్ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి వస్తే థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ R15, R16, R18, R09, R13 అండ్ సబ్స్టిట్యూట్. సో దీస్ ఆర్ ది రెగ్యులేషన్స్ టైం టేబుల్ వాస్ రిలీజ్డ్. సో థర్డ్ ఇయర్లో ఇవన్నీ రెగ్యులేషన్ వాళ్ళకి మార్చ్లోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారండి. అండ్ నెక్స్ట్ 3-1లో మార్చ్లో జరగబోయే సబ్స్టిట్యూట్ సబ్జెక్ట్లో మనకి సబ్జెక్ట్స్ ఏంటి ఏమేమి ఉంటాయి అంటే బేసిక్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ సివిల్, లీనియర్ డిజిటల్ అప్లికేషన్స్, డైనమిక్స్ అండ్ మెషినరీ, ఇన్స్ట్రక్షన్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్, అనలాగ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అండ్ వేవ్స్, ఆపరేటింగ్ సిస్టమ్, డిజైన్ అండ్ అనాలిసిస్ అండ్ అల్గారిథమ్స్, లీనియర్ అండ్ డిజిటల్ అప్లికేషన్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్ R16 రెగ్యులేషన్, R18 regulation, R09 regulation, machine drawing and computer added graphics. So these are the subjects are having in our third year substitute. And next coming to fourth year 4-1 R16 regulation, 4-1 substitute, 4-1 R09, 4-1 R13, 4-1 R15. So 1, 2, 3, 4. So 4 సబ్జెక్ట్స్ టైం టేబుల్స్ వాజ్ రిలీజ్డ్. సో ఫోర్త్ ఇయర్లో మనకి సబ్స్టిట్యూట్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి ఒకసారి అంటే రెగ్యులరు సప్లీ బోత్ టైం టేబుల్స్ ఆర్ రిలీజ్డ్. ఒక్కసారి మీరు హాల్ టికెట్ చెక్ చేసుకోండి. అలాగే మీకు ఏ ఇయర్ వాళ్ళు ఏ ఎగ్జామ్స్ ఉన్నాయో సప్లీస్ గుర్తుంటే ఒకసారి చూసుకోండి. మీకు హాల్ టికెట్ పైన కూడా ఖచ్చితంగా డిస్ప్లే అయ్యి వస్తాయి. నెక్స్ట్ ఫోర్త్ ఇయర్లో వచ్చేసి మనకి పేవ్మెంట్ డిజైన్, స్ట్రక్చరల్ అనాలిసిస్, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, ప్రెస్ట్రెస్డ్ కాంక్రీట్, ట్రాఫిక్ ఇంజనీరింగ్, స్విచ్ గియర్ అండ్ ప్రొటెక్షన్, VLSI డిజైన్, డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్, డిజైన్ ప్యాటర్న్స్. దిస్ ఈజ్ ద కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళకి మొబైల్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్హాక్ సెన్సార్ నెట్వర్క్స్, మెషిన్ లెర్నింగ్, R16 regulations. These are the all R16 regulations. Introduction to analytics, associate analytics, information security management, information security analyst. So these are the substitute subjects, supply and regular exams are there.
అండ్ నెక్స్ట్ మీది డౌట్ ఏంటి అంటే ఏ ఎగ్జామ్స్ ఎప్పుడు ఎలా ఉన్నాయి అని చెప్పి మనం ముందుగా ఇప్పుడైతే ఎవరైతే 2-1 ఉన్నారు కదా, సో 2-1 ఫ్రెషర్స్కి R18 రెగ్యులేషన్స్ కదా ఇప్పుడు ఫాలో అవ్వాల్సింది. 2-1 వాళ్ళు సెకండ్ ఇయర్ వాళ్ళకి. సో ఒక్కసారి సెకండ్ ఇయర్ వాళ్ళకి నేను మీకు ఇన్ డీటెయిల్గా చెప్తాను చూడండి. సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 8th నుంచి స్టార్ట్ అవుతుంది. 8/03 March 2021 మండే రోజు ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి సర్వేయింగ్ అండ్ ఇప్పటివరకు మనకున్న అప్డేట్లో అయితే 8th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సర్వేయింగ్ అండ్ జామెట్రిక్స్. 10th రోజు వచ్చేసి ఫ్లూయిడ్ మెకానిక్స్. 13th స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్. 16th 18th 20 రోజు కూడా ఉంది. సో 20 రోజు మీకు సబ్జెక్ట్ లేని వాళ్ళకి ఓకే, ఎవరికైనా సబ్జెక్ట్స్ ఉంటే అంటే కొన్ని మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకు ఉంటుంది, సివిల్ వాళ్ళకు ఉండదు, ఈసీ వాళ్ళకు కూడా ఉండదు. సో ఈసీ వాళ్ళకి ఫస్ట్ ఎగ్జామ్ ఇంజనీరింగ్ మెకానిక్స్. ట్రిప్లీ వాళ్ళకి ఇంజనీరింగ్ మెకానిక్స్, ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలిసిస్. సో సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయంటే March 8th నుంచి టైం టేబుల్ అనమాట, ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈసీ వాళ్ళకి. సో ఈసీ వాళ్ళకి ఈసీ బ్రాంచ్ వాళ్ళకి ప్రాబబిలిటీ థియరీ అండ్ స్టాటిస్టిక్ ప్రాసెస్. అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వాళ్ళకి సిఎస్సి వాళ్ళకి అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఫస్ట్ ఎగ్జామ్. అండ్ ఎలక్ట్రిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ మెజర్మెంట్స్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళకి అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఏడిఈ ఎగ్జాము. మెకానికల్ ఇంజనీరింగ్ మెకాట్రానిక్స్ వాళ్ళకి ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ అండ్ కాంప్లెక్స్ వేరియబుల్స్. నెక్స్ట్ మెటలర్జీ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ అండ్ కాంప్లెక్స్ వేరియబుల్స్. సో అంటే 8th నుంచి స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం ఓన్లీ చాలామందికి చాలా బ్రాంచెస్కి 18th March 2021లో క్లోజ్ అయిపోతున్నాయి. బట్ ఓన్లీ 20 March 2021 ఇవి మొత్తం రెగ్యులర్ ఎగ్జామ్స్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఆల్ బ్రాంచెస్ అనమాట. సెకండ్ ఇయర్లో మెకానికల్ ఇంజనీరింగ్ మెకాట్రానిక్స్ 14 MECT కోర్సు వీళ్ళకి మాత్రం 20 రోజుకి ఎగ్జామ్ ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకెవరికి ఉంది, ఏ బ్రాంచ్ వాళ్ళకి 20 రోజు అంటే మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఉంది. సో ఓన్లీ మెకానికల్ వాళ్ళకి మాత్రమే 20 దాకా ఉన్నాయి. మిగతా రిమైనింగ్ ఆల్ బ్రాంచెస్ హ్యావింగ్ ఓన్లీ అప్ టు లాస్ట్ డేట్ ఈజ్ ద 18th అనమాట. సో 8th స్టార్ట్ అవుతున్నాయి, 18th ఎండ్ అవుతున్నాయి. మీన్స్ 10 days. ఆ 10 daysలో మీరు ఖచ్చితంగా ఆల్ ఎగ్జామ్స్ పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి పర్ఫెక్ట్గా ఎగ్జామ్స్ రాయండి. సో 10 days టైం టేబుల్ మీకు ఖచ్చితంగా మీ టైం టేబుల్ వేసుకొని, సో గ్యాప్ ఉంది కదా ఖచ్చితంగా డే బై డే ఉంది కాబట్టి ప్రిపేర్ అయ్యి ఎగ్జాక్ట్గా రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం 3-1 రెగ్యులర్ చూద్దాము. మరి ఒక్కసారి 3-1 రెగ్యులర్ కూడా మనం R18 రెగ్యులేషన్ కదా ఇప్పుడు రెగ్యులర్ ఎగ్జామ్స్. ఇంకా మీకు మళ్ళీ ఈ మిడిల్లోనే మీకు సప్లీస్ కూడా ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది, హెక్టిక్ షెడ్యూల్ అవుతుంది. సో మీరు ముందుగానే కొంచెం ప్రిపేర్ అవ్వండి. సో ఇది ఓన్లీ నేను రెగ్యులర్ది మీకు ఇన్ డీటెయిల్గా చెప్తున్నాను. మీకు ఎవరికైనా సప్లీస్ అలా ఉంటే మీరు డైరెక్ట్గా వెబ్సైట్లో చూసుకోవచ్చు. సో కమింగ్ టు థర్డ్ ఇయర్ రెగ్యులర్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ స్టార్టింగ్ ఫ్రమ్ 9th March 2021 ట్యూస్డే. సో సివిల్ ఇంజనీరింగ్ 9th March 2021లో స్టార్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ 22nd 3rd 2021 ఇది ఓన్లీ అన్ని బ్రాంచెస్కి కాదు, ఓన్లీ కొన్ని బ్రాంచెస్కి మాత్రమే. 19th ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ బ్రాంచెస్, బట్ ఎక్సెప్ట్ 2 or 3 batches దే ఆర్ హ్యావింగ్. మీన్స్ డిపెండ్స్ ఆన్ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ అనమాట. సో ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ని బట్టి లాస్ట్ థర్డ్ ఇయర్స్కి ఫస్ట్ సెమ్ రెగ్యులర్ ఎగ్జామ్స్ 22nd ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ ఎగ్జామ్స్. సివిల్ ఇంజనీరింగ్కి ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి 9/03/2021 ట్యూస్డే రోజు స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఇయర్స్కి ఏమో 8th రోజు స్టార్ట్ అవుతుంది. థర్డ్ ఇయర్స్కి 9th నుంచి స్టార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. 9th 12th 15th 17th 19th 22nd. సో ఈసీఈ వాళ్ళకి కంట్రోల్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఫార్మల్ లాంగ్వేజ్ అండ్ ఆటోమేటా థియరీ ఫ్లాట్ సబ్జెక్టు. సివిల్ వాళ్ళకి 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి ఆప్షనల్, అంటే కాలేజీని బట్టి డిపెండ్ ఆన్ ఎలెక్టివ్ ఏది చూస్ చేసుకున్నారో అది. కాంక్రీట్ టెక్నాలజీ థియరీ అండ్ ఆఫ్ ఎలాస్టిసిటీ రాక్ మెకానిక్స్. సో దీస్ ఆర్ ది 3 సబ్జెక్ట్స్. మీన్స్ డిపెండ్స్ ఆన్ మీ కాలేజ్లో థర్డ్ ఇయర్ వాళ్ళ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి ఏ సబ్జెక్ట్ అయితే చూస్ చేసుకున్నారో ఆ సబ్జెక్ట్ ఎగ్జామ్ ఉంటుంది ఈ మూడిట్లో. అండ్ ట్రిప్లీ వాళ్ళకి పవర్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్ వాళ్ళకి డిజైన్ ఆఫ్ మెషిన్ మెంబర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కంట్రోల్ సిస్టమ్స్. అంటే ఈసీ వాళ్ళకి కంట్రోల్ సిస్టమ్స్, సిఎస్సి వాళ్ళకి ఫ్లాట్,
ఎలక్ట్రానిక్స్ అండ్ ఈఐఈ వాళ్ళకేమో కంట్రోల్ సిస్టమ్సే. ఈ ఐటీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళకి కూడా ఫ్లాట్ సబ్జెక్టు. మెకానికల్ ఇంజనీరింగ్ మెక్ట్రానిక్స్ వాళ్ళకేమో ప్రిన్సిపల్స్ ఆఫ్ మెషిన్ డిజైన్. మెటలర్జీ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ వాళ్ళకి నాన్ ఫెరస్ ఎక్స్ట్రాక్టివ్ మెటలర్జీ. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఎయిర్క్రాఫ్ట్ ప్రాప్యుల్షన్. మైనింగ్ ఇంజనీరింగ్ వాళ్ళకి మైన్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్. పెట్రోలియం ఇంజనీరింగ్ వాళ్ళకి ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ప్రాసెస్. సో థర్డ్ ఇయర్ వాళ్ళకి 3-1 వాళ్ళకి ఇది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా టైం టేబుల్. 9th స్టార్ట్ అవుతుంది అండ్ 19th ఎండ్ అవుతున్నాయి ఎగ్జామ్స్. ఇది ఓన్లీ రెగ్యులర్ ఎగ్జామ్స్ మాత్రమే నేను చెప్తున్నాను. నెక్స్ట్ కమింగ్ టు 4th ఇయర్ ఫైనల్ ఇయర్. R18 కదా ఫైనల్ ఇయర్ వాళ్ళకి. R18 R16. సో కమింగ్ టు ఫైనల్ ఇయర్, ఇప్పుడు ఎవరైతే ఫైనల్ ఇయర్స్ ఉన్నారు కదా వాళ్ళకి R16 రెగ్యులేషన్ కదా. సో సెకండ్ ఇయర్స్కి థర్డ్ ఇయర్కి R18. ఇప్పుడు కమింగ్ టు 4th ఇయర్స్ R16 రెగ్యులేషన్. సో R16 రెగ్యులేషన్ స్టార్టింగ్ ఫ్రమ్ 8th ఓన్లీ. సెకండ్ ఇయర్స్కి ఫైనల్ ఇయర్కి 8th రోజు స్టార్ట్ అవుతుంది. 8th 2:15 to 5:15 అనమాట. అదే థర్డ్ ఇయర్స్కి మాత్రం మార్నింగ్. సెకండ్ ఇయర్స్కి ఫైనల్ ఇయర్స్కి సేమ్ డే రోజు ఎగ్జాము. సెకండ్ ఇయర్స్కి ఏమో మార్నింగ్ సెక్షను, ఫైనల్ ఇయర్స్కి ఆఫ్టర్నూన్ సెక్షన్. సో ఫైనల్ ఇయర్స్ టైమింగ్స్ ఏంటి అంటే 2:15 PM to 5:15 PM. ఇంతకుముందు ఎలా ఉంటుండే 2 o'clock ఉంటుండే, 5కి ఎండ్ అవుతుండే, బట్ 15 minutes పోస్ట్ పోన్ చేశారు. నెక్స్ట్ కమింగ్ టు మార్నింగ్ సెషన్ 9:45 AM టు ఇంతకుముందు ఏంటి 10కి స్టార్ట్ అయ్యి 1కి కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు 12:45కి కంప్లీట్ అవుతుంది. 9:45కి ప్రీపోన్ చేశారనమాట టైమింగ్. ఇక్కడనేమో పోస్ట్ పోన్ చేశారు ఆఫ్టర్నూన్ టైమ్. ఫైనల్ ఇయర్స్కి కూడా 8th రోజే స్టార్ట్ అవుతుంది. సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ కామన్ టు సివిల్ అండ్ CEE. వీళ్ళకి ఎప్పుడు ఎండ్ అవుతున్నాయి మరి ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్స్ అంటే మోస్ట్ 23rdకి క్లోజ్ అవుతాయి రెగ్యులర్గా అయితే, కామన్ సబ్జెక్ట్స్ అయితే. బట్ ఎలెక్టివ్స్ ఏదైనా డిఫరెంట్ ఉంటే 25th ఉంటుంది, అలాగే 27th. అంటే 27th వరకు లాస్ట్ రెగ్యులర్ ఎగ్జామ్స్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి కంప్లీట్ అవుతాయి. ఆల్మోస్ట్ 27th ఎవరికి లేదు. బట్ ఇన్ కేస్ ఏదైనా కాలేజ్ డిఫరెంట్ సబ్జెక్ట్ కనుక ఉంటే ఓన్లీ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి అండ్ ఓన్లీ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే ఉందండి. సో ఈరోజు ఎప్పుడు 8th క్లోజ్ అవుతుంది, 8th స్టార్ట్ అవుతుంది మండే రోజు. March 8th 2021 స్టార్టింగ్ ఎగ్జాము అండ్ ఎండింగ్ ఎగ్జామ్స్ వచ్చేసి 27th క్లోజ్ అవుతుంది. సో ఇందులో మీ డిపార్ట్మెంట్ని అలాగే సబ్జెక్ట్ని బట్టి ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా. సో కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఫస్ట్ ఎగ్జామ్ డేటా మైనింగ్ ఉంది. ఈఐఈ వాళ్ళకి ఇండస్ట్రియల్ ఆటోమేషన్. బయోమెడికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి కంప్యూటర్ నెట్వర్క్ E2 సబ్జెక్ట్ ఉంది, కంప్యూటర్ నెట్వర్క్స్. కామన్ టు ఈసీఈ, బిఎంఈ, ఈటీఎం బ్రాంచెస్. టెలిమెడిసిన్, వర్చువల్ ఇన్స్ట్రుమెంటేషన్. సో దీస్ ఆర్ ది సబ్జెక్ట్స్ ఆర్ హ్యావింగ్ కమింగ్ టు ఫైనల్ ఇయర్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఫైనల్ ఇయర్స్ టైం టేబుల్, థర్డ్ ఇయర్ టైం టేబుల్ అండ్ 4th ఇయర్ టైం టేబుల్. మీకు ఈ టైం టేబుల్స్ కావాలి ఇన్ డీటెయిల్గా అంటే నేను నెక్స్ట్ వీడియోలో ఓన్లీ టైం టేబుల్స్ని షేర్ చేస్తాను, ఆల్ రెగ్యులేషన్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ JNTU లేటెస్ట్ అప్డేట్ వీడియో. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందా? ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసేయండి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ and all the best for all your regular exams as well as supply exams. So prepare perfect, then you can write the exam. So ఏది ఉన్నా కొంచెం ప్రిపరేషన్ కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియో కనుక మీరు చూడకపోతే పైన కార్ట్లో లీవ్ చేస్తాను, ఆ వీడియో చూడండి. సో ప్రిపరేషన్ ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ బ్రాంచెస్, బీఫామ్ అండ్ బీటెక్ వాళ్ళకి. సో సేమ్ బీఫార్మసీ వాళ్ళకి కూడా ఆల్ ఇయర్స్ ఎగ్జామ్ టైం టేబుల్ అయితే వచ్చింది. ఆల్ ఇయర్స్ 2-1, 3-1 అండ్ నెక్స్ట్ 4-1. ఫస్ట్ సెమిస్టర్ యాజ్ వెల్ యాజ్ సెకండ్ సెమిస్టర్ రిజల్ట్స్ కూడా సెకండ్ సెమ్ ఎగ్జామ్ ఆల్ ఏదైనా సప్లీ ఎగ్జామ్స్ ఏమన్నా అవి కూడా రిలీజ్ అయిపోయాయి, ఒకసారి చెక్ చేసుకోండి. సో
అంటే బీఫార్మసీ వాళ్ళకి కూడా ఇన్ డీటెయిల్గా చెప్పాలి అంటే టైం పడుతుంది కదా. సేమ్ బీఫార్మసీ వాళ్ళకి బీటెక్ వాళ్ళకి టైమింగ్ డేట్స్ సేమ్ ఉంటాయి కదా. సో ఒకసారి మీరు సైట్లోకి కనుక వెళ్తే మీకు ఇన్ డీటెయిల్గా క్లియర్గా వస్తాయి, అక్కడ మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే లెందీ అయిపోయింది కదా వీడియో. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ ఫ్రమ్ JNTUH. థ్యాంక్ యూ ఆల్.